ఐపీఎల్కు అంతా రెడీ అవుతోంది. ఈ నెల 28ని టోర్నీ ఆరంభం కాబోతోంది. ఫస్ట్ ఫేజ్కు సంబంధించి 20 మ్యాచ్ల షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించింది. ఏప్రిల్ 12 వరకు జరిగే మ్యాచ్ల వివరాలని అనౌన్స్ చేసింది. 10 వేదికల్లోనే ఈ మ్యాచ్లు జరగబోతున్నాయి. తొలి ఫేజ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 4 మ్యాచ్లు ఆడబోతోంది. టోర్నీ ఆరంభమయ్యే రోజుని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడబోతోంది. ఏప్రిల్ 2న కోల్కతా నైట్ రైడర్స్తో కోల్కతాలో ఆడబోతోంది. తొలి 2 మ్యాచ్లు రాత్రి 7:30కి ఆరంభం కాబోతున్నాయి. మూడో మ్యాచ్ను మాత్రం సొంత వేదికలో సన్రైజర్స్ హైదరాబాద్ ఆడబోతోంది. లక్నో సూపర్ జైంట్స్తో మ్యాచ్ ఏప్రిల్ 5న మధ్యాహ్నం 3:30కు ఆరంభమవుతుంది. ఏప్రిల్ 11న కూడా సన్రైజర్స్ హైదరాబాద్ మధ్యాహ్నం మ్యాచే ఆడబోతోంది. న్యూ చండీగఢ్లో పంజాబ్ కింగ్స్తో తలపడబోతోంది. అయితే తొలి 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు బయటి వేదికల్లోనే ఉన్నాయి. ఇదే ఇప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్ను టెన్షన్ పెడుతోందని చర్చ జరుగుతోంది. ఎందుకంటే టోర్నీలో ఊపు కొనసాగించాలంటే శుభారంభాలు దక్కాలి. ఆరంభ మ్యాచ్ల్లో విజయాలు సాధించాలి. అలాగైతే ప్రత్యర్థి జట్లపైనే ఒత్తిడి పెరుగుతుంది. టీమ్గా చూస్తే సన్రైజర్స్ హైదరాబాద్ బలంగా ఉంది. బ్యాట్తో ఇరగదీసే ఆటగాళ్లు ఎస్ఆర్హెచ్లో ఎక్కువగానే ఉన్నారు. బ్యాటింగ్కు పిచ్లు ఫేవరెట్గా ఉంటే సన్రైజర్స్ హైదరాబాద్కు తిరిగే ఉండదనే అంచనాలున్నాయి. కానీ ఫస్ట్ ఫేజ్లో 3 మ్యాచ్లను బయటి వేదికల్లోనే ఎస్ఆర్హెచ్ ఆడబోతోంది. దీంతో ఫలితాలు తేడా వస్తే ఎలా అని ఎస్ఆర్హెచ్ భయపడుతోందనే చర్చ కూడా నడుస్తోంది. ఇదే అంశంపై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా స్పందించాడు. ఫస్ట్ ఫేజ్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఒకే హోమ్ మ్యాచ్ ఉండటం కాస్త ఇబ్బందికరమైన విషయమేనన్నాడు. గుజరాత్ టైటాన్స్ పరిస్థితి కూడా అలాగే ఉందన్నాడు. ఫస్ట్ ఫేజ్లో ఎక్కువ మ్యాచ్లు బయటి వేదికల్లోనే ఆడటం సమస్యగా మారే అవకాశం ఉందన్నాడు. బయట ఆడే 3 మ్యాచ్ల్లో 2 గెలిస్తే ఏ సమస్య ఉండదన్నాడు. హోమ్ గ్రౌండ్లో ఒత్తిడి లేకుండా బరిలో దిగొచ్చన్నాడు. జోరు కొనసాగించి ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లడం ఈజీ అవుతుందన్నాడు. ఆరంభంలోనే ఓటములు పలకరిస్తే మాత్రం ఒత్తిడి పెరిగిపోతుందన్నాడు. ఆ తర్వాత సొంత మైదానంలోనూ టెన్షన్ తప్పకపోవచ్చన్నాడు. గత సీజన్లో పిచ్లతో ఎస్ఆర్హెచ్కు సమస్య ఎదురైందన్నాడు. బ్యాటింగ్ పిచ్లతో సన్రైజర్స్కు అడ్వాంటేజ్ ఉంటుందన్నాడు. అయితే అభిమానులు మాత్రం ఈసారి ఎస్ఆర్హెచ్ వేరే లెవెల్ చూపిస్తుందంటున్నారు. 2024లో మాదిరిగా రఫ్ ఆడించేస్తుందనే నమ్మకంతో ఉన్నారు. సొంత గ్రౌండ్లో అయినా బయటి గ్రౌండ్లో అయినా ఇరగదీయడం ఖాయమని అంచనాలు పెంచుకుంటున్నారు.